మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారుగా. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటిని మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును ములాఖత్తులో ఇక్కడ వైసీపీ నేతలు కలిశారు. మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే చూసినట్లయితే తోట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఈ ముగ్గురు కూడా ములాఖత్తులో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి ఇప్పుడు వెళ్లారు. అంబటి రాంబాబుతో ములాఖత్తులో ప్రత్యేకించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరొక 30 నిమిషాల్లో వారు బయటికి రానున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడతారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురిని కూడా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇక్కడ రిసీవ్ చేసుకుని ఆయనకి జైల్లోకి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు లోపల అంబటి రాంబాబు తోటి వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడారు, అంబటి రాంబాబు లోపల పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారని చెప్పేసి సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో అంటే సీఎం చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. అందులో 5 కేసులకి ఇప్పటికే బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. మరో 11 కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. న్యాయపరంగా కూడా ఇది బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ లీగల్ టీం కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అంబటి రాంబాబుని జైల్లో కలిసి కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏదైతే అంబటి రాంబాబు మీద ఇక్కడ జరిగిన ఏదైతే అరెస్టు, అంతకుముందు జరిగిన ఘర్షణలో నేపథ్యం, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇలాంటి పరిణామాల మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా స్పందించారు. ఎవరు కూడా ఆ వైసీపీ ఏదైతే రెచ్చగొట్టే ధోరణులు కానీ ఏదన్నా ఉసిగలిపే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా రెచ్చిపోవద్దు. ఒకవేళ ఎవరైనా సరే ఇతర విధ్వంసక చర్యలకు పాల్పడినా ఏం జరిగినా ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా చాలా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ నాయకులు ఎక్కడికక్కడే ఈ ఘటనల్ని ఖండిస్తూ అంబటి రాంబాబు అరెస్టు, అలాగే జోగి రమేష్ నివాసంపై దాడులు ఘటనల్ని ఖండిస్తూ వైసీపీ కూడా అనేక చోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా. రైట్ శ్రీరామూర్తి. అంటే ముఖ్యంగా ఒక పక్క కూటమి నేతలకైతే మాత్రం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు చేశారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దు అని చెప్పేశారు. వైసీపీ ఇదే సందర్భంలో ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల్ని పైకి తీసుకురావాలి, ఆ అంశాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే అంబటి రాంబాబు మరో పక్క సామాజిక వర్గాన్ని హైలైట్ చేయాలని చూస్తుంది. మా యొక్క సామాజిక వర్గాన్ని అణిచివేసే విధంగా మన టీడీపీ కూటమి ప్రభుత్వం అణిచివేసే ధోరణిలో వ్యవహరిస్తుంటాం. మరో పక్క బీసీ కార్డును కూడా జోగి రమేష్ ప్రయోగించడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ అంటే దీన్ని హైలైట్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా శ్రీరామూర్తి? రవి, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మాట్లాడినప్పుడు కాపుల మీద ఇక్కడ కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని చెప్పేసి మాట్లాడడం, అంబటి రాంబాబుని ఒక కాపు నేతగా అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని కూటమి నాయకులు కూడా చాలా తీవ్రంగా ఖండించే పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు జోగి రమేష్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. తన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి మీద దాడులు చేస్తున్నారని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం మీద అలాగే టీడీపీ శ్రేణుల మీద కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించి మొత్తం అన్ని కోణాల్లో ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిట్ ఇచ్చిన నివేదిక ఉందో ఆ నివేదికలోని అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో దాన్ని పక్కదోవ పట్టించడానికి వైసీపీ ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. దాని పక్క అంటే డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు వైసీపీ అయితే ఎలాంటి ఆ నివేదికలో ఎలాంటి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి నిర్ధారణ లేకపోయినప్పటికీ కూడా అక్రమ కేసులు పెట్టి లోపల వేయడానికి వైసీపీ నాయకులను వేధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. కావాలని కూటమి నాయకులు ఇళ్ల మీదకి పంపించి దాడులు చేయించారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు మీద జోగి రమేష్ ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే అంబటి రాంబాబు తన ఇంటి మీదకి కూడా టీడీపీ నాయకులు కావాలని చంద్రబాబు నాయుడు పంపించడం కూడా ఆరోపణలు చేసి పడుతుంది. అయితే ఇలాంటి పరిణామాల పట్ల చంద్రబాబు నాయుడు చాలా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు, ఫోన్ కాల్స్లో కావచ్చు, మొత్తం
రాష్ట్రంలో టీడీపీ నేతలందరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే ఏదైనా విధ్వంసక చర్యలకు పాల్పడినా ఎవరి మీదకైనా సరే రెచ్చగొట్టే ధోరణుల మీద మళ్ళీ తిరిగి మీరు వాళ్ళ మీదకి వెళ్ళినా కానీ చర్యలు ఉంటాయని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఎలాంటి అసంఘటన అంటే సంఘటనలు ప్రేరేపించే విధంగా చాలా రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడినా కానీ తగదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు కూడా మనం ఏ విధంగా ఇలాంటి ఘటనల్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. వైసీపీ చేసిన ఘటనల్ని మనం వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మనం చాలా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్కి శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూడాలి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.